మనుషులంతా ఒక్కటి కానట్టే బంగారమంతా ఒకటి కాదు. దాని విలువ, దాని వినియోగం అవసరాన్ని బట్టి మారుతుంది. ఈ సంగతి తెలియకుండా హడావిడిగా రకరకాల బంగారాలు కొనేయడం భారీ ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. ఆ మాటకొస్తే ప్రపంచంలో అందరూ ఆయా సందర్భాలలో తమ తాహతును బట్టి బంగారం ధరించటానికి ఇష్టపడతారు. పురాతన కాలం నుండి ప్రజల మొదటి ఎంపిక బంగారం. పెళ్లిళ్ల నుంచి పండుగల వరకు బంగారం ఆభరణాలు లేకుంటే అంతా డల్గా కనిపిస్తారు. బహుమతిగా కూడా ప్రజలు బంగారం ఇవ్వడానికి, స్వీకరించడానికి ఇష్టపడతారు. అదే సమయంలో పెట్టుబడి విషయానికి వస్తే చాలా మంది ప్రజలు బంగారంపై మాత్రమే పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అనేక ఎంపికలున్నాయి. మీరు బంగారు బాండ్లు, భౌతిక బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే 22 క్యారెట్ లేదా 24 క్యారెట్ బంగారం మధ్య పెట్టుబడిగా ఏది మంచిదో ముందు తెలుసుకోవాలి. ద్రవాన్ని కొలవడానికి లీటర్లు వాడినట్లే బంగారాన్ని కొలవడానికి క్యారెట్లను ఉపయోగిస్తారు. బంగారం ఎంత స్వచ్ఛమైనదో దీన్ని బట్టి తెలుస్తుంది. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛంగా పరిగణిస్తారు. స్వచ్ఛమైన రూపంలో 99.9% బంగారం ఉంటుంది. బంగారం ఎంత స్వచ్ఛంగా ఉంటే దాని క్యారెట్ విలువ అంత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా 24, 22, 18, 14 క్యారెట్ల బంగారం ఎక్కువగా ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం తప్ప మిగతా అన్నిటిలో రాగి లేదా వెండి వంటి లోహాలు మిళితమై ఉంటాయి. ఆభరణాలు దృఢంగా ఉండేలా ఇలా చేస్తారు. BIS హాల్ మార్కింగ్ బంగారం నాణ్యతను ధృవీకరిస్తుంది. దీని ద్వారా దాని క్యారెట్ తెలుస్తుంది. మనం హాల్ మార్కున్న బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేయాలి. పెట్టుబడికి ఏ రకమైన బంగారం ఉత్తమమని పరిగణించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అనేక విషయాలున్నాయి. బంగారం స్వచ్ఛత ఎంత ఎక్కువగా ఉంటే దాని ధర అంత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈరోజు స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం ధర కాలక్రమేణా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దీని కారణంగా ఇది అధిక రాబడిని ఇస్తుంది. 22,000 బంగారం పెట్టుబడికి చెడ్డది కాదు. కానీ పెట్టుబడికి 24,000 బంగారం మంచిది. ధరించటానికి తయారు చేయబడిన ఆభరణాల 24 క్యారెట్లలో తయారు చేయరు. ఆ సమయంలో బంగారం చాలా మెత్తగా ఉంటుంది. అందుచేత నికెల్, కాపర్, సిల్వర్ వంటి లోహాలు అందులో కలుపుతారు. సాధారణంగా 24 క్యారెట్ల బంగారం మరింత మెరుస్తూ ఉంటుంది.